Hi everyone, welcome to my channel Chemistry Sir. Those who are new here, myself Subarayudu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's session, we are going to discuss about spectrochemical series. Intermediate second year or 12th class chemistry అంటాం. అందులోని కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఆర్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ అనే చాప్టర్లో క్రిస్టల్ ఫీల్డ్ థియరీలో ఒక చిన్న టాపిక్ స్పెక్ట్రోకెమికల్ సిరీస్. ప్రీవియస్ వీడియోలో క్రిస్టల్ ఫీల్డ్ థియరీ గురించి చదివింటాం. సో లైగ్యాండ్స్ మెటల్ని అప్రోచ్ అయినప్పుడు డి ఆర్బిటాల్స్ మెటల్లో ఉన్న డి ఆర్బిటాల్లోని ఎలక్ట్రాన్స్ లైగ్యాండ్ క్యారీ చేసుకొని వస్తున్న ఎలక్ట్రాన్స్ మధ్య రిపల్షన్ జనరేట్ అవుతాయి. అప్పుడు డి ఆర్బిటాల్స్ 2 సెట్లుగా స్ప్లిట్ అవుతాయి అన్నాం. వన్ సెట్ హ్యాస్ హయ్యర్ ఎనర్జీ, వన్ సెట్ హ్యాస్ లోయర్ ఎనర్జీ. ఓకేనా? ఒక సెట్లో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి T2G, ఇంకో సెట్లో 2 ఆర్బిటాల్స్ ఉంటాయి CEG అని అంటాం. ఈక్వల్లీ డీజనరేట్, ట్రిప్లీ డీజనరేట్. ఓకేనా? ఎవరైనా ఎనర్జీ ఎక్కువ ఉండొచ్చు, ఇది లోయర్ అవ్వచ్చు, ఇది హయ్యర్ అవ్వచ్చు, అది లోయర్ అవ్వచ్చు, ఇది హయ్యర్ అవ్వచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. డీజనరసీ డిస్టర్బ్ అంటాం. మరి ఈ గ్యాప్ని ఏమంటామంటే క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ డెల్టా. ఈ వాల్యూని బట్టి మనకు ఆ లైగ్యాండ్ స్ట్రాంగా వీకా అనేది నోటీస్ చేయొచ్చు. ఈ డెల్టా వాల్యూ ఎక్కువ ఉందనుకో స్ట్రాంగ్ లైగ్యాండ్, మోర్ స్ప్లిట్టింగ్. ఒకవేళ ఈ డెల్టా వాల్యూ తక్కువగా ఉందనుకో క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ ఈజ్ లెస్, సో ద ఇన్కమింగ్ లైగ్యాండ్ ఈజ్ వీక్ అని చెప్పొచ్చు. మరి ఈ అన్ని లైగ్యాండ్ల స్ట్రెంత్ సేమ్ కాదు కదా, మరి వాటి స్ట్రెంగ్త్ ఆ ఫీల్డ్ ప్రొవైడెడ్ బై ద లైగ్యాండ్స్ అనేది మనం నోటీస్ చేస్తే వాటి స్ట్రెంగ్త్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసామనుకో దట్ అరేంజ్మెంట్ ఈజ్ కాల్డ్ స్పెక్ట్రోకెమికల్ సిరీస్. ద అరేంజ్మెంట్ ఆఫ్ లైగ్యాండ్స్ ఇన్ ఆర్డర్ ఆఫ్ దేర్ crystal field splitting energy values is known as spectrochemical series. Crystal field splitting energy values delta O or delta ఆ వాల్యూస్ను పట్టుకొని ఆ వాల్యూ ఎంత ఉంది అనే దాన్ని బేస్ చేసుకొని ఎవరికి ఎక్కువ ఉంది ఎవరికి తక్కువ ఉందని నోటీస్ చేసి ఒక ఆర్డర్లో అరేంజ్ చేస్తే దాన్నే స్పెక్ట్రోకెమికల్ సిరీస్ అంటారు. ఇప్పుడు ఇక్కడ మనకు ఎవరికి ఎనర్జీ ఎక్కువ ఎవరికి తక్కువ అనేది చూస్తే హాలోజన్లు జనరల్గా వీక్ ఫీల్డ్ లైగ్యాండ్స్, వాటి క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ తక్కువ. అయోడైడ్ కొంచెం బెటర్, బ్రోమైడ్ ఇంకొంచెం, థయోసయనైడ్, క్లోరైడ్, సల్ఫైడ్, నైట్రేట్, ఫ్లోరైడ్, హైడ్రాక్సైడ్, ఆక్సలేట్, OX2-, ఆక్సైడ్, వాటర్ కన్నా ఎక్కువ థయోసయనైడ్, EDTA ఇథిలిన్ డయామైన్ టెట్రాసిటేట్, పిరిడిన్ అమోనియా ఆల్మోస్ట్ సేమ్ స్ట్రెంత్, ఈథేన్ 1,2-డయామైన్ ఇథిలిన్ డయామైన్, బైపిరిడిన్ ఆర్ డైపిరిడిన్, తర్వాత ఆర్థోఫినాంథ్రోలిన్, ఇది OPHCN అంటే ఆర్థోఫినాంథ్రోలిన్, తర్వాత నైట్రైట్, సయనైడ్, అందరికంటే టాపర్ ఎవరంటే కార్బన్ మొనాక్సైడ్. ఓకేనా? ఇదంతా గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం. సింపుల్గా గుర్తుపెట్టుకునే టెక్నిక్ మాట్లాడదాం దీని తర్వాత. ముందు ఇచ్చుడు హాలైడ్స్ జనరల్గా అయోడైడు, బ్రోమైడు, క్లోరైడు, ఫ్లోరైడు ఇవన్నీ చాలా వీక్ లైగ్యాండ్స్, వీక్ ఫీల్డ్ లైగ్యాండ్స్. స్ట్రాంగ్ ఎవరంటే ఇవి. సో ఇక్కడ పైన వీటిని ఏమని చెప్పచ్చు అంటే ఫ్రమ్ హియర్ టు అంటే ఫ్రమ్ అయోడైడ్ టు ఈ ఫస్ట్ సెట్ అంతా వీక్ ఫీల్డ్ ఇక్కడి వరకు, హైడ్రాక్సైడ్ వరకు ఏమని చెప్పచ్చు అంటే దే ఆర్ నథింగ్ బట్ ఎలాంటి లైగ్యాండ్స్ అంటే వీక్ ఫీల్డ్ లైగ్యాండ్స్. వీక్ ఫీల్డ్ లైగ్యాండ్స్ అని చెప్పచ్చు. దే ఎక్స్పీరియన్స్ లెస్ రిపల్షన్, క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ ఈజ్ లెస్. ఇక్కడ ఉన్నాయి చూడు ఆక్సలేటు, ఆక్సైడు, వాటరు, ఇవి వీటిని బార్డర్ ఫీల్డ్ అంటే ఇక్కడ బార్డర్, ఓకేనా, బార్డర్ లైన్ లైగ్యాండ్స్ అనొచ్చు. బార్డర్ లైన్ అంటే అటు వీక్ కాదు, మరీ అంత స్ట్రాంగ్ కాదు, ఆల్మోస్ట్ ఇంకా స్ట్రాంగ్ దగ్గరికి. మరి ఇవి ఉన్నాయి ఇంక రిమైనింగ్ ఇవన్నిటిని ఏమనొచ్చు అంటే EDTA, పిరిడిను ఇవన్నీ కూడా
స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్స్ అంటాం. ఈ బార్డర్ లైన్ కూడా మనం వీక్ కిందే కలుపుకోవచ్చు. ఓకేనా, సరే చూద్దాం. ఇవి స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్, ఇది కూడా స్ట్రాంగ్ లెగ్ తీసుకోవచ్చు. ఓకేనా, ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ ఎన్ని అంటే కష్టం. సింపుల్గా గుర్తుపెట్టుకునే ఒక టెక్నిక్ గురించి మాట్లాడదాం. ఈ లైగాండ్లో మనకు డోనార్ యాటమ్ను మనం నోటీస్ చేయగలిగితే అది స్ట్రాంగ్గా వీక్గా చెప్పచ్చు. సపోజ్ ఇక్కడ చూడు, ఈథేన్ 1,2 డయామైన్. ఈథేన్ 1,2 డయామైన్ అంటే ఐడియా ఉందా? ఇథిలీన్ డయామైన్ అంటారు. CH2 NH2 NH2. నైట్రోజన్ హ్యావింగ్ లోన్ పెయిడ్, సో నైట్రోజన్స్ ఆర్ డోనార్, ఏ బైడెంటేట్ లైగాండ్, ఇథిలీన్ డయామైన్. డైపిరిడిన్, పిరిడిన్ తెలుసు కదా, 2 పిరిడిన్ మాలిక్యూల్స్ కార్బన్ బాండ్తో లింక్ అయితే దాన్ని డైపిరిడిన్ అంటారు. ఓకే, నైట్రోజన్ డోనర్ ఐటమ్స్ ఎవరు అంటే నైట్రోజన్. ఇక్కడ 1 నైట్రోజన్, ఇక్కడ 1 నైట్రోజన్. లోపల ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ ఉంటాయి. డబల్ సింగిల్ డబల్ సింగిల్ డబల్, డబల్ సింగిల్ డబల్ సింగిల్ డబల్. సో బైపిరిడిన్ ఆర్ డైపిరిడిన్ అంటారు. ఆర్థోఫినాంథ్రోలిన్ 2 నైట్రోజన్ డోనార్స్, ఇక్కడ 2 నైట్రోజన్ డోనార్స్. ఓకే, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన సింపుల్ టెక్నిక్ ఏంటంటే ఎవరు స్ట్రాంగ్ ఎవరు వీక్ అనేది ఎలా చెప్పొచ్చు అంటే బై నోయింగ్ ద డోనార్ ఆటమ్ ఇన్ దట్ లైగాండ్. లైగాండ్లో ఎలక్ట్రాన్ పేరు డొనేట్ చేసే ఆటమ్ ఎవరు అది నోటీస్ చేయాలి. సపోజ్ ద డొనేటింగ్ ఆటమ్ ఈజ్ ఏ 7th A group element or 6th A group element, donor atom. Now the ligands are said to be 7th A 6th A. అంటే ఎవరు ఉంటారు? ఫ్లోరిన్ కావచ్చు, ఫ్లోరైడ్, క్లోరైడ్, బ్రోమైడ్, ఐడైడ్ లైగన్లు అని చెప్పాం కదా, ఇవి డోనార్ ఐటమ్స్ ఉంటాయి. 6th Aలో ఎవరు ఉంటారు? ఆక్సిజను, సల్ఫరు, ఇవి ఉంటే 5th A అండ్ 6th A వీటిని ఏమంటారంటే వీక్ ఫీల్డ్ లైగాండ్. ఏం తీసుకుంటున్నాం? వీక్ ఫీల్డ్ లైగాండ్స్ అంటారు. మరి ఆ డోనారు 5th A కావచ్చు లేదా 4th A గ్రూప్ ఎలిమెంట్ అనుకో. 5th A అంటే నైట్రోజను, ఫాస్ఫరస్, 4th Aలో కార్బను. ఓకేనా, మోస్ట్లీ ఇవి. ఇప్పుడు వీటిని ఏమంటారంటే స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్స్ అంటారు. స్ట్రాంగ్ లైగాండ్స్ ఆర్ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్స్ అంటారు. ఓకేనా, ఎలా చూద్దాం. చూడు, ఇప్పుడు ఐడిన్ ఎవరు? 7th A, బ్రోమిను 7th A, SCN మైనస్, ఇక్కడ డోనారు సల్ఫర్, సల్ఫర్ ఎవరు? 6th A, వీకే. క్లోరిన్ 7th A, సల్ఫర్ 6th A, నైట్రేట్ ఇక్కడ ఆక్సిజన్ డోనారు. ఓకేనా, అది కూడా NO3 మైనస్, ఆక్సిజన్ పైన మైనస్ ఛార్జ్ ఉంటుంది, అది ఎలక్ట్రాన్ పేరు డొనేట్ చేస్తుంది. ఓకేనా, డోనార్. తర్వాత F మైనస్, ఫ్లోరైడ్, హాలోజన్, హైడ్రాక్సైడ్ అయాన్ OH మైనస్, ఆక్సిజన్ పైన మైనస్ ఉంటుంది, ఆక్సిజన్ అగైన్ 6th A. ఆక్సలేట్ C2O4 మైనస్ 2, C డబల్ బాండ్ O, C డబల్ బాండ్ O క్యారీస్ మైనస్, C2O4 మైనస్ 2 ఆక్సలేట్ అయాన్. సో ఇది డోనార్, ఇక్కడ ఈ ఆక్సిజన్ డోనార్. డోనార్ అగైన్ ఆక్సిజన్ 6th A, ఆక్సైడ్ 6th A, వాటర్లో ఆక్సిజన్ దగ్గర 2 లోన్ పేర్లు ఉంటాయి. సో ఆక్సిజన్ డోనార్ మళ్ళీ 6th A. ఇవన్నీ వీక్. సో 7th A 6th A ఎలిమెంట్లు డోనార్ ఐటమ్స్ ఉంటే వీక్ ఫీల్డ్ అయ్యాడు. ఇవన్నీ స్ట్రాంగ్ అన్నాం కదా. డోనార్ ఐటమ్ చూడు, NCS మైనస్, థయోసయనేటో అంటాం. థయోసయనేటో నైట్రోజన్ డోనార్ 5th A. EDTA ఇథిలిన్ డయామైన్ టెట్రాస్టేట్. EDTA స్ట్రక్చర్ చూడు, ఇథిలిన్ డయామైన్ CH2 ఇథిలిన్, 2 అమైన్లు ఉండాలి. ఓకేనా, టెట్రాస్టేట్ 4 అస్టేట్లు ఉండాలి. ఓకేనా, N 1 2 3 4. ఓకేనా, CH2COO మైనస్, CH2COO మైనస్, CH2COO మైనస్, CH2COO మైనస్. ఓకేనా, ఇక్కడ నైట్రోజన్ దగ్గర 3 బాండ్స్ పోతే ఒక లోన్ పేర్, ఇక్కడ ఒక లోన్ పేర్. తిను డోనార్,
2 nitrogens donor, oxygen, 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 oxygen. మొత్తం 6 హెక్సాడెంటేట్ లైగాండ్ అంటాం. 6 ఎలక్ట్రాన్ పేర్లు ఇవ్వగలదు. సో డోనర్లు ఆక్సిజన్ ఉన్నాయి అనుకోవద్దు, ఇక్కడ నైట్రోజన్ కూడా ఉన్నాయి కదా. సో రిలేటివ్లీ ఇట్ విల్ గెట్ ఎవరు ఈడిటిఏ, ఇథిలిన్ డయామైన్. ఇది అయిపోయింది కదా, ఈఎన్ ఇథిలిన్ డయామైన్. ఈడిటిఏ కదా, ఇథిలిన్ డయామైన్ టెట్రా అస్టేట్. 4 హైడ్రోజన్ ప్లస్లో 4 అస్టేట్లు వచ్చాయి. నైట్రోజన్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా స్ట్రాంగ్ ఫీల్డ్లోకి వచ్చేస్తుంది. తర్వాత పిరిడిన్ అమైన్, ఇందులో నైట్రోజన్ అమోనియా. పిరిడిన్ అంటే ఇలాంటి ఒకటి తీసుకోవాలి, ఓకేనా. నైట్రోజన్ డోనార్, అమైన్లో నైట్రోజన్ డోనార్. ఇథిలిన్ డయామైన్ 2 నైట్రోజన్లు డోనార్. డైపిరిడిన్ ఇది, ఇందులో నైట్రోజన్ డోనార్. ఆర్థోఫినాంథ్రిన్, దీంట్లో నైట్రోజన్లు డోనార్, దే కెన్ డొనేట్ ఎలక్ట్రాన్ పేర్. సయనైడ్ కార్బన్ డోనార్, కార్బన్ మొనాక్సైడ్ కార్బన్ డోనార్. సో కార్బన్ కార్బన్ నైట్రోజన్ 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 నైట్రోజన్. ఈడిటిఏలో 2 నైట్రోజన్లు ఉన్నాయి, 4 ఆక్సిజన్లు ఉన్నా కూడా దాని ఇక్కడ నైట్రోజన్ అంటే నైట్రోజన్. ఇవన్నీ ఎక్కడికి వచ్చాయి, కార్బన్ డోనార్లు ఉన్న 5th A 4th A స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ కిందకి వచ్చాయి. ఇంకా గుర్తుపెట్టుకో, 7th A నుంచి 6th Aకి వస్తే స్ట్రెంత్ పెరుగుతుంది. 6th నుంచి 5th వచ్చేసరికి స్ట్రాంగ్ లైగాండ్. 5th కన్నా 4th A డోనార్ అయితే ఇంకో స్ట్రాంగ్. ఇక్కడ కార్బన్ 4th A కదా, చాలా స్ట్రాంగ్. కార్బన్ మొనాక్సైడ్ టాప్ మోస్ట్. ఇది అనమాట స్పెక్ట్రోకెమికల్ సిరీస్. హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ వీడియోలో క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఇన్ ఆక్టాహెడ్రల్ అండ్ టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ చూద్దాం. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్.